విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఘోరమైన పరిస్థితులున్నాయి. శానిటేషన్ విషయంలో మరీ నిర్లక్ష్యం కనిపిస్తోంది. రోగికి తొలగించిన కాలును కుక్క పీక్కు తింటున్నా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద కనిపించింది ఈ హృదయ విదారక దృశ్యం. ఈ ఘటనపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సీరియస్గా స్పందించారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్పై చర్యలకు ఆదేశించారు. అయితే శానిటరీ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోకుండా చిరు ఉద్యోగిని తొలగించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్. కలెక్టర్ వివరణ కోరడంతో సూపరింటెండెంట్ ఆర్ఎంఓలు హడావిడిగా కమిటీని వేశారు. కాంట్రాక్టు ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు. దీంతో శానిటరీ ఇన్స్పెక్టర్పై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సూపరింటెండెంట్ వివరణ కోరారు. కలెక్టర్ రోగికి తొలగించిన కాలును కుక్క తింటూ కనిపించిన ఘటనపై సీరియస్గా స్పందించింది మంత్రి సత్యకుమార్ యాదవ్. దీని మీద చాలా సీరియస్ అయ్యారు. బయోమెడికల్ వేస్ట్ గదికి తాళం వేయకుండా నిర్లక్ష్యం కనబరచడంతోనే ఈ దురదృష్టకరం జరిగిందని అన్నారు. అయితే దీనిపై రాజకీయాలు తగవన్నారు. మానవ తప్పిదంతో జరిగిన ఘటనను ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదన్నారు. ఇప్పటికే సంబంధిత ఉద్యోగిని సస్పెండ్ చేశారని, శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు సూపరింటెండెంట్ని కూడా బాధ్యుల్ని చేస్తామన్నారు మంత్రి సత్యకుమార్. బయోమెడికల్ వేస్ట్ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. అక్క తీసుకురావడం అది కూడా తప్పుగానే పరిగణిస్తున్నాం. అందుకనే వెంటనే సిబ్బంది మీద తీసుకున్నాం. చిన్న సంఘటన చెప్పట్లేదు. హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ రూమ్ దూరంగా ఉంది. దానికి ఎప్పుడు తాళం వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక ఎవరైతే అసిస్టెంట్ ఉంటుంటారో తాళం వేయకుండా దారం కట్టిపోతే ఒక్కొక్క వెళ్ళి తీసేసి యాంపిటేషన్ చేసిన కాల్ని తీసుకొచ్చింది. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. నేను దానిలో ఇది చేయట్లేదు. కానీ ఒక మానవ తప్పిదం వల్ల జరిగిన దాన్ని ఏదో ప్రభుత్వానికి రుద్దాలని చూడడం సరైంది కాదు. ప్రధానంగా ప్రతిపక్షం దీన్ని ఏదో పెద్దగా రాద్ధాంతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. వెంటనే వాటి మీద సంబంధిత అసిస్టెంట్ ఎవరైనా ఉన్నారో, ఉద్యోగులు ఉన్నారో చర్యలు తీసుకున్నాం, సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇట్లాంటి పునరావృతం కాకుండా వెంటనే అన్ని జీజీహెచ్లలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది ఎవరు ఉంటున్నారు వారిని కూడా దీంట్లో బాధ్యులుగా చేస్తాం. సూపరింటెండెంట్ కూడా బాధ్యులుగా చేస్తాం. అయితే దీన్ని రాజకీయం చేయాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అదేదో చాలా విషయాన్ని మర్చిపోతే ఎలాగా. తిరుపతిలో ఆక్సిజన్ అందక 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అంత తీవ్రమైన తప్పులు జరిగిన వాళ్ళు వారి హయాంలో జరుగుతాయి. వాళ్ళు దీన్ని రాజకీయం చేసి ముఖ్యమంత్రి గారికి ఓవైపు కలెక్టర్, మరోవైపు మంత్రి సీరియస్ గా స్పందించడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ అధికారులు అప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ రూమ్ కి కొత్త తాళాలు బిగించారు. అసలు ఆసుపత్రి ఆవరణలోని బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ రూమ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ ఎలా ఉందో ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఖచ్చితంగా నిర్లక్ష్యం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదైనా కూడా ఒక ఆపరేషన్ జరిగిన తర్వాత ఆపరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే బయో వేస్ట్ ఉంటుందో, ఎవరికైనా చెయ్యి తీసేసినా, కాలు తీసేసినా, లేకపోతే ఏదైనా అవయవాలు తొలగించినా కూడా ఖచ్చితంగా ఇక్కడ తీసుకొచ్చి మనం చూస్తున్నాం బయో హజార్డ్ అని రాస్తుంది. ఈ బయో వేస్ట్ రూమ్లోనే పెట్టడం జరుగుతుంది. ఇందులో పెట్టి తర్వాత దాన్ని కాల్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న పరిస్థితిని ఒకసారి మనం కనుక గమనించినట్టయితే ఈ రూమ్లో ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది. ఆ హోల్లో నుంచి బయటకు వచ్చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇటీవల బయటపడిన బయో వేస్ట్ బయటికి రావడం కారణంగా కూడా ఇప్పుడు తాళాలు వేసి ఈ రకంగా కనిపిస్తుంది. గతంలో అయితే ఈ రకంగా చైన్ తాళాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న వాతావరణం కూడా గమనిస్తే చాలా దారుణంగా, ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు, అంతా నిర్లక్ష్యమే కనిపిస్తుంది అనడానికి నిదర్శనంగా కూడా కనిపిస్తుంది. అలాగే ఇటు పక్కన ఉన్నటువంటి మొత్తం ఈ ఉన్న రూమ్లన్నిటికీ కూడా ఇప్పుడు కొత్తగా తాళాలు వేసినట్టు కొత్త తాళాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి మనకి. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక కాలు కుక్క తినేస్తూ బయటపడిన తర్వాత కొత్తగా తాళాలు వేసినటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ కనబడుతుంది. కొత్త తాళాలు మనం చూడొచ్చు కూడా, కొత్తగా కొనుక్కొచ్చి తాళాలు వేశారు అనడానికి కూడా చాలా క్లియర్గా ఇక్కడ ఎవిడెన్స్ అయితే కనిపిస్తుంది. కొత్త తాళాలు వేసి ఇప్పుడు కొత్తగా దీన్ని తాళాలు వేసినటువంటి, అంటే ఖచ్చితంగా నిర్లక్ష్యంగా ఇన్నాళ్ళు వదిలేయడంతో కుక్కకి ఒక కాలు, అంటే ఏదైతే ఆపరేషన్ చేసి తీసేసినటువంటి కాలు ఉందో ఆ కాలు ఒక కుక్కకి దొరికింది అని అంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి హోల్, ఇప్పుడు మనం అక్కడ ఏదైతే హోల్ చూస్తున్నామో ఆ హోల్ లాంటిది, అంటే ఇంతకుముందు ఈ తలుపు పూర్తిగా పాడైపోయింది అనడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ తుప్పు పట్టేసిన రేకులు కావచ్చు, ఇక్కడ పగిలిపోయినటువంటి, అంటే ఇక్కడ చూస్తే మనం కనుక ఈ ఇరిగిపోయినటువంటి ఇక్కడ చివరికి గుమ్మం కూడా పగిలిపోయినట్టుగా కూడా క్లియర్గా కనబడుతుంది. అటువంటి ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈ వేస్ట్ అయితే బయటకు వచ్చినట్టుగా కూడా, బయటికి రావడానికి దారులు ఉన్నాయి అనడానికి కూడా చాలా క్లియర్గా మనం చెప్పచ్చు. ఈ బయో వేస్ట్ ప్లాంట్ దగ్గర, అంటే ఈ శానిటైజేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉంటారు ఇక్కడ. ఆ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి ప్రాపర్ ఇన్స్పెక్షన్ జరగకపోవడం,
అలాగే ఇటు నుంచి కనుక మనం వెళ్ళి చూస్తే అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇటు పక్కకి చూస్తే కనుక పనికి రాకుండా అంటే వాడకుండా వదిలేసినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ ఉంది. అయితే వీటన్నిటి మధ్యలో కూడా కొంత ఎవరూ పట్టించుకోకుండా నిర్మానుష్యంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఇక్కడ ఏం తిరుగుతున్నా కూడా ఎవరూ పట్టించుకునే నాదులు లేకపోవడం, అటువంటి పరిస్థితులు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇంకొక పక్కన అటు పక్కన చూస్తే కనుక చెత్త చాలా క్లియర్గా కనబడుతుంది. అక్కడ ఉండేటటువంటి చెత్త కానీ వ్యర్థాలు కానీ మొత్తం ఇటు పక్కన అంటే అందులో పడేస్తున్నటువంటి సంచుల్లో ఇంకేమున్నాయి, ఏమేమి పడేస్తున్నారు, ఇలా ఇక్కడంతా కూడా శానిటేషన్ నిర్లక్ష్యం చాలా క్లియర్గా అంటే శానిటేషన్ సూపర్విజన్ కానీ శానిటేషన్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ కానీ ఏమీ క్లియర్గా జరగట్లేదు. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఇప్పుడు ఒక ఆపరేషన్ జరిగితే దానిలో గ్లోవ్స్ వాడతారు. ఇక్కడ చూస్తే కనుక ఆ గ్లోవ్ కూడా ఒకటి ఇక్కడ పడిపోయి మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే అక్కడ లోపల ఏదైతే ఆపరేషన్ చేసినటువంటి సంబంధించిన ప్రతి వస్తువు చివరికి ప్రతి దాన్ని కూడా మనం వేస్టేజ్ అని అంటాం. ఆపరేషన్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించినటువంటి వేస్టేజెస్ మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా బయో వేస్ట్ ప్లాంట్ దగ్గరే తీసుకొచ్చి బయో వేస్ట్ ప్లాంట్లో పెట్టి దాన్ని తర్వాత తగలబెట్టేయాల్సి ఉంటుంది. అయితే తగలబెట్టేయకపోవడం, అలాగే ఇక్కడ గతంలో ఈ కుక్కలు తినేసేయడం ఎంత దారుణం అనేది కూడా మనం అయితే గమనించవచ్చు. ఇంకొక పక్కన దీని మీద ఇప్పటికే కలెక్టర్ విచారణకు ఆదేశించిన తర్వాత హడావిడిగా ఒక కమిటీ వేసి వెంటనే అక్కడ ఒక టెంపరీ ఉద్యోగి రాజు అనే వ్యక్తిని తీసేయడానికి సిద్ధమైన నేపథ్యంలో కూడా అయితే తిరిగి మళ్ళీ కలెక్టర్ దీని మీద విచారణ క్లియర్గా అసలు దీని మీద ఒక వివరణ కోరిన నేపథ్యంలో ఇప్పుడు దీని మీద ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ మీద ఏ రకంగా తీసుకుంటాము చర్యలు అనే దాని మీద కూడా సందిగ్ధావస్థలో అయితే మాత్రం సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓ కానీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ బయో వేస్ట్ ప్లాంట్ని కానీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను కానీ పరిసరాలు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు, పూర్తిగా వదిలేశారు అనడానికి మాత్రం చాలా క్లియర్ కట్ నిదర్శనాలు అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తాయి. అయితే ప్రభుత్వాసుపత్రికి సంబంధించినంత వరకు మాత్రం పారిశుధ్యం పూర్తిగా డొల్లా అనడానికి ఇది పూర్తి స్థాయిలో ఒక నిదర్శనం అని అయితే మాత్రం చాలా క్లియర్గా మనం చెప్పచ్చు. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.